జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్సే కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటిది కేరళకు సంబంధించే విళింజం పోర్ట్. విళింజం పదం కరెక్టేనా సార్? నేను అన్నది కేరళ విళింజం మాత్రమే వస్తుంది, మాకు రాదు. విళింజం అని మేము అంటాము. సరే, విళింజం పోర్ట్ ఫస్ట్ నిజానికి చెప్పాలంటే ఇది ట్రయల్ రన్ మొదలైంది. సో పినరాయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కావచ్చు, అండ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్వేస్ మినిస్టర్ కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ కావచ్చు, అండ్ అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి ప్రతినిధులు వాళ్ళ సమక్షంలో మొట్టమొదటి షిప్మెంట్ ఇక్కడికి వచ్చింది. సో ఇది సింగపూర్ లేకపోతే కొలంబోలు లేకపోతే ఆ ఒక స్ట్రాటజిక్ పాయింట్గా అట్లాంటి దేశాల్లోని ఆ పోర్ట్లకు తలదన్నే విధంగా ఇప్పుడు విళింజం పోర్ట్ అనేది ఒక ఆల్టర్నేట్గా కాబోతోంది అనేది అంటున్నారు. దీనివల్ల భారతదేశానికి కూడా చాలా ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది పోర్ట్స్ విషయంలో అనేది చెప్తున్నమాట. మనం కూడా ఇంతకుముందు డిస్కస్ చేసాం విళింజం గురించి, మీరు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి ట్రయల్ రన్ గురించి వివరాలు తెలియజేస్తారా, అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి? సాయి గారు, ఈ విళింజం ఇంటర్నేషనల్ సీ పోర్ట్ తిరువనంతపురంలో ఉంది. తిరువన సిటీ నుంచి కొంచెం దూరంలో ఉంది. ఇట్స్ అ ఫిషింగ్ విలేజ్ ఉండే ముందు. ఈ పోర్ట్ ఫస్ట్ ప్లాన్ చేసింది అప్పుడున్న ట్రావెంకోర్ కింగ్స్, అంటే ఇండిపెండెన్స్ కన్నా ముందు. అప్పుడే వీళ్ళు దీని గురించి, విళింజం గురించి వీళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉండే. ఎందుకంటే మలబార్ వాస్ అప్పుడున్న దాని కానీ ట్రావెంకోర్ కానివ్వండి, ఎస్పెషల్లీ ట్రావెంకోర్ హ్యాడ్ అ వెరీ గుడ్ నేవీ వాళ్ళ దగ్గర. మన ప్రేక్షకులకు తెలుసో లేదో కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాళ్ళు వచ్చే ముందు ఇండియా వాజ్ కాలనైజ్డ్ బై ద డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్తాను. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, ఆ యాక్చువల్ టర్మినాలజీ వాజ్ సంథింగ్ డిఫరెంట్. కానీ ఈ డచ్ వాళ్ళని దాని దేవర్ హ్యాడ్ అ బిగ్, వాళ్ళ దగ్గర ఉన్న నేవీ, డచ్ వాళ్ళ దగ్గర ఉన్న నేవీ అన్నిటికంటే పెద్ద నేవీ ఆ టైంలో లోకంలో. ఈవెన్ బ్రిటన్ డిడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ నేవీ. సో అట్లాంటి నేవీని ట్రావెంకోర్ మహారాజా ఓడించాడు ఆ టైంలో. దే క్యాప్చర్డ్ ద డచ్ క్యాప్టెన్, కమాండర్, అండ్ ఆయన్ని వీళ్ళ కమాండర్ చేశారు తీసుకొచ్చి. ఆలోచించండి. సో ఆఫ్టర్ దట్ ఆ ఒక పెద్ద దెబ్బ నుంచి డచ్ నెవర్ రికవర్డ్ అక్రాస్ ద వరల్డ్, ఎస్పెషలీ ఏషియాలో చాలా రాష్ట్రాలు ఇంక్లూడింగ్ శ్రీలంక, పార్ట్ ఆఫ్ శ్రీలంక అండ్ మెనీ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా డచ్ వాళ్ళ కింద ఉండే. అప్పుడు బ్రిటిష్ వాళ్ళది ఎక్కడ నామో నిషాన్ లేకుండే అనమాట. కానీ ఈ ఒక పరాజయం, వాళ్ళ డిఫీట్తోని అక్కడి నుంచి డచ్ కొలాప్స్ టోటలీ. మన దగ్గర కూడా గుర్తుంటుంది మీకు, మన భీమ్లీ దగ్గర దెర్ ఇస్ అ డచ్ సెటిల్మెంట్. ఇప్పుడు కూడా డచ్ గ్రేవీ యార్డ్ ఉంది అక్కడ. సో అక్కడ కూడా వాళ్ళ ప్రెసెన్స్ ఉంది. చూడండి, భీమ్లీ అంటే ఏంటి? విశాఖపట్నం. చాలామంది మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సింది, వెన్ బ్రిటిష్ ఎంటర్డ్ ఇండియా, దే ఎంటర్డ్ ఇండియా త్రూ మచిలీపట్నం. బ్రిటిష్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ షిప్స్ ఫస్ట్ ఎంటర్ అయింది మచిలీపట్నం వైపు నుంచి. దానికోసం దే సెటప్ ద క్యాపిటల్ ఇన్ క్యాల్కటా, నాట్ ఇన్ ఢిల్లీ. ఓకే, దే వాంటెడ్ కోస్టల్ రీజన్, ఎందుకంటే అరైవల్ వాళ్ళ షిప్స్ని తీసుకురావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ టైంలో ఎయిర్లైన్స్ నాట్ అ బిగ్ థింగ్. సో యూ హ్యావ్ టు బ్రింగ్ సోల్జర్స్ కానివ్వండి, వాళ్ళ మెటీరియల్ కానివ్వండి, మిగతా అన్నీ వాళ్ళు తెచ్చుకోవాల్సింది త్రూ ద సీ రూట్ ఉంది. సో ఈ విళింజంకి దానికి తను చెప్పిన తర్వాత దానికి సిపి రామస్వామి అయ్యర్ వాస్ అనదర్ పర్సన్. యాక్చువల్లీ ఆయన దివాన్ ఉండే అప్పుడు, దివాన్ ఆఫ్ ట్రావెంకోర్. ఆయన కూడా చాలా దీని గురించి ఒక స్టడీ అంతా చేపించారు. ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో కూడా ఇది ఎప్పుడో జరగాల్సింది. ఇట్ షుడ్ హ్యాపెండ్ ఇన్ ద 1950s, కానీ జరగలేదు. 1960s జరగలేదు. డైటల్ ఈవెన్ మన్మోహన్ సింగ్ టైం. ఈ పోర్ట్ ఎందుకు రాకూడదని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటాయి. అక్కడ రాకూడదు పోర్ట్ బికాజ్ వన్, ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ రైట్ మన మేజర్ ట్రావెల్ రూట్. అంటే కంటైనర్ కార్గో కానివ్వండి, మిగతా కార్గోది రూట్ వెస్ట్ ఏషియా నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు మన ఆస్ట్రేలియా వైపు త్రూ ద ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఈ కంట్రీస్ నుంచి వెళ్ళేది, మెయిన్గా సింగపూర్ నుంచి వెళ్ళేది ఈ రూట్ అనమాట, ద మలకా స్ట్రైట్స్. ఆ రూట్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళదే నెక్స్ట్ సెంచరీ అని చెప్తారు. దానికోసం చైనా చాలా మటుకు సౌత్ చైనా సీ నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట ఇది చేయడానికి. సో ఈ పోర్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు దీని అడ్వాంటేజ్ ఏంటంటే అది ఒక డెప్త్, దానికి ఒక న్యాచురల్ డెప్త్ ఉంది సాయి గారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇది ఎక్కడ లేదు ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎక్కడ. మోర్ దెన్ 20 meters ఆఫ్ న్యాచురల్ డెప్త్. 20 meters అంటే మీకు 60 నుంచి 70 feet షిప్స్కి, పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్. అండ్ యూజువలీ ఈ షిప్స్, కంటైనర్ షిప్స్ కూడా రావాలంటే డ్రెడ్జింగ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. అంటే మీరు అక్కడ ఉన్న ఇసుకని తీసుకునే ఉండాలి కంటిన్యూస్గా.
అప్పుడే షిప్స్ రాగలరు అనమాట. కానీ విഴിంజం పోర్ట్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ హాస్ అ న్యాచురల్ డెప్త్ ఆఫ్ 20 meters. అక్కడ ఎప్పుడు ఇసుక రాదు. అండ్ ఇట్ కెన్ గో అప్ టు 24 meters. ఓకే, అంటే 80 feet దాకా ఇట్ కెన్ గో టేక్ షిప్స్. సో దాట్ మీన్స్ ఈ కంటైనర్ కార్గో షిప్స్ డైరెక్ట్లీ పోర్ట్కి ఎంటర్ కావచ్చు వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఓకే, కానీ మన దేశంలో ఈ పోర్ట్ని డెవలప్ చేయనీయలేదు. ఇది ఎప్పటి నుంచి అంటే నేను చెప్పిన దాని ప్రకారం న్యాచురల్ గా అలా ఉండడం అనేది చాలా అరుదు ఒక రకం కదా. కరెక్ట్. ఆ పోర్ట్ అట్లా ఉండడం ఇట్స్ బిగ్ థింగ్. ఎందుకంటే ఒకటి స్ట్రాటజిక్ ఇండియన్ కోస్ట్ లైన్ నుంచి అది ఇండియన్ పోర్ట్స్ అంటే ఈస్టర్న్ వెస్టర్న్ పోర్ట్స్ రెండు ట్యాకిల్ చేయొచ్చు. కంటైనర్ కార్గో ఎట్లా వస్తుందంటే సాయి గారు, ఇప్పుడు వెస్ట్ ఏషియా నుంచి వచ్చిన మాస్క్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, P&O వీళ్ళందరూ ఉన్నారు. కంటైనర్ కార్గోలో మోస్ట్లీ మన మెషినరీ వస్తుంది బయట నుంచి. అది కాకుండా ఫుడ్ గ్రెయిన్స్ కూడా కొంచెం వస్తుంది బయట. మనం ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేయం, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. మన మెయిన్ ఎక్స్పోర్ట్ మనకి ఇంపోర్ట్ మన అందరూ తెలుసు పెట్రోలియం. అది న్యాచురల్ కార్గోలో వస్తుంది. అది పెద్ద పెద్ద షిప్స్ ఉంటుంది. దే ఆర్ కమింగ్ ఈవెన్ నౌ కొచ్చిన్ కానీ వైజాగ్ కానివ్వండి మిగతా ప్లేస్లో వస్తుంటుంది, గుజరాత్ కూడా, ముంబై. కానీ ఈ పోర్ట్ ఈ బ్రేక్ వాటర్ అంటారు దీన్ని. అండ్ ఈ పోర్ట్ బ్రేక్ వాటర్ ఇప్పుడు చెప్పినట్టు లాంగెస్ట్ ఇన్ ఇండియా. దాని హైట్ ఏమో 7.5 meters అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ టు 22 meters బిలో ద వాటర్ లైన్. వాటర్ లైన్ కన్నా కింద ఉంటుంది. నా ఈ పోర్ట్ని డెవలప్ చేసే ప్రాబ్లం ఏంటంటే శ్రీలంకకు ఇంపాక్ట్ అవుతుంది. కొలంబో ఇస్ అ బిగ్ ట్రాన్స్షిప్మెంట్. ట్రాన్స్షిప్మెంట్ అనే వర్డ్ కూడా మన ప్రేక్షకులకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ఒక కంటైనర్ కార్గో షిప్ పెద్దది వచ్చినప్పుడు మన శాన్ ఫెర్నాండో అని వచ్చిన షిప్, అది ఫస్ట్ షిప్ దట్ అరైవ్డ్ విత్ ద కార్గో. దానికన్నా ముందు వచ్చిన షిప్స్ క్రెయిన్ తీసుకొచ్చింది చైనా నుంచి. ఈ షిప్ కూడా చైనా నుంచి వచ్చింది యాక్చువల్లీ. సో ఇట్ కేమ్ విత్ కార్గో. దాంట్లో ఏముంటుందంటే ఆల్మోస్ట్ 2,000 నుంచి 3,000 నుంచి 4,000 కంటైనర్స్ ఉంటుంది. దానికన్నా ఎక్కువ బహుశా ఉండొచ్చు. అది యూజువలీ శ్రీలంకలో దింపుతారు. అండ్ ఇండియన్ షిప్స్ అంటే మనకి ఆ పోర్ట్కి మనం ముంబై పోర్ట్కి కానివ్వండి, వైజాగ్ పోర్ట్ కానివ్వండి, చెన్నై పోర్ట్ కానివ్వండి, ఈవెన్ కొచ్చిన్లో ఉన్న పోర్ట్కి ఎంటర్ కావాలంటే మన చిన్న షిప్స్ అక్కడ ఎంటర్ కావాలి. కంటైనర్ షిప్స్ చిన్నది. సో దే గో టు కొలంబో. ఈ కంటైనర్స్ని పికప్ చేసి ఇండియాలో వచ్చి డెలివర్ చేస్తారు చిన్న చిన్న షిప్స్లో. ఒకటి కాస్ట్ ఓవర్ రన్, అంటే మన ఎక్స్ట్రా కొలంబోకి వెళ్ళి పికప్ చేయడం, తీసుకురావడం, డెలివర్ చేయడం. ఇప్పుడు ఈ పోర్ట్ ఏం అడ్వాంటేజ్ అంటే ఒకటి ద కంటైనర్స్ కెన్ డైరెక్ట్లీ బి డెలివర్డ్ టు ట్రివాండ్రం అంటే విഴിంజంలో ఒకసారి డెలివర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక బాటిల్ నెక్ ఎప్పుడు కూడా ఉంది. అది మన పినరాయి విజయన్ గారి కేపబిలిటీ ఉంది దాని మీద. ఎందుకంటే అక్కడి నుంచి ఒక రైల్ రూట్కి ల్యాండ్ ఇప్పుడు దాకా ఇండియన్ రైల్వేస్కి ఇవ్వలేదు. అక్కడి నుంచి మెయిన్ హైవే అక్కడ బిల్డ్ చేయాల్సి ఉండే. అది దాని డబ్బు లేదని చెప్తే చేయలేపితే ఈ పోర్ట్ నడిపిస్తున్న కంపెనీ ఇప్పుడు దాకా వీళ్ళు తిడుతూనే ఉంటారు కదా, అదాని. సో కరణ్ అదాని కూడా స్పీచ్ అది చెప్పారు. దే బిల్ట్ ద రోడ్. స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సింది. వీళ్ళేమంటున్నారు, ఈ పోర్టు ఇట్స్ ఎ స్టేట్ పోర్ట్. ఎందుకంటే మేము 8,000 కోట్లు మేము ఖర్చు పెట్టామంటున్నారు. యాక్చువల్లీ ఖర్చు పెట్టింది 800 కోట్లు అంతే. వీళ్ళ డబ్బులు లేవు కేరళ గవర్నమెంట్ దగ్గర. ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలంటే ఈ ల్యాండ్ అక్వైర్ చేశారు కదా, ఈ అక్కడున్న చాలా మటుకు ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళ దగ్గర నుంచి అక్వైర్ చేసిన ల్యాండ్ కాంపెన్సేషన్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అజిటేషన్. లాటిన్ చర్చ్ వాళ్ళు నడిపించారు. సో ఈ షిప్ రావాలంటే పెద్ద సెలబ్రేషన్ చేసుకున్నారు వీళ్ళు. దాంట్లో వీళ్ళు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పిలవలేదు. ఈ ప్రాజెక్ట్ ఒరిజినల్లీ మళ్ళీ మన పొలిటిక్స్కి వస్తే వాజ్ టేకన్ అప్ బై అప్పుడున్న ముఖ్యమంత్రి ఉమ్మన్ చాండి గారు. అప్పుడు ఇదే పినరాయి విజయన్ ఏమన్నారంటే దిస్ ఇస్ అ కంప్లీట్ బ్లాక్మెయిల్ అండ్ ఏదో పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేశారండి మలయాళంలో. అంటే డెకాయిటీ జరిగింది, 6,000 కోట్ల మీరు ప్రాపర్టీ మీరు అదానికి ఇచ్చేస్తున్నారు. అదాని ఆ టైంలో లేదనమాట, ప్రైవేట్ ప్లేయర్స్కి ఇచ్చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ హైదరాబాద్ నుంచి బిడ్ చేశారు, కుమార్ గ్రూప్ అని చెప్పి. మన ప్యారడైజ్ దగ్గర ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది, దాంట్లో ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు ఆ గ్రూప్. ఇప్పుడు వాళ్ళు బిడ్ చేశారు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్కి. కానీ దెన్ దే బ్యాక్డ్ అవుట్. ఎందుకో రీజన్ దే బ్యాక్డ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. వాళ్ళ ఫైనాన్షియల్ బిడ్డింగ్లో ఏమో జరిగింది అది. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ని సిపిఎం వాళ్ళు చాలా గొడవ చేసి ఆపడానికి ట్రై చేశారు. లుక్ ఎట్ ద ఐరనీ. ఈసారి ఇనాగ్రేషన్ ఎవరు చేస్తున్నారు, ప్రాజెక్ట్ మాది అని చెప్పుకుంటే సిపిఎం వాళ్ళు. కానీ ఆపడానికి ట్రై చేస్తున్నారు సిపిఎం వాళ్ళు. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎందుకు పిలవలేదు, కేరళ అసెంబ్లీలో ఉన్న సతీష్ అని పిలవలేదు. ఎందుకంటే ఆయన స్టేజ్ మీద వచ్చి ఉమ్మన్ చాండి గురించి చెప్తారు కదా అని చెప్పి పిలవలేదు. కేరళ క్యాబినెట్లో అందరు మినిస్టర్స్ని పిలిచారు కానీ ఈయన పిలవలేదు. సర్బానంద్ సోనోవాల్ దే హ్యావ్ టు కాల్ హిమ్ బికాజ్ ఈజ్ ద యూనియన్ మినిస్టర్. దీంట్లో ఒక వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉండే సాయి గారు, అదే మెయిన్ వచ్చిందనమాట. ఎందుకంటే ఐ థింక్ ఆల్మోస్ట్ అబౌట్ 800 crores వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉండే. అది 1,000 కోట్ల దాకా వెళ్తుంది ఇప్పుడు. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఒక ప్రాజెక్ట్ ప్రాఫిటబుల్ కావాలంటే సపోజ్ మనం ఒక 1,000 కోట్ల ప్రాజెక్ట్ తీసుకుందాం సార్ ఎగ్జాంపుల్. దాంట్లో ఇన్వెస్టర్ తీసుకొస్తున్నది 600 కోట్లు, స్టేట్ గవర్నమెంట్ 200-300 కోట్లు. అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్యాప్
ఒక 200 కోట్ల గ్యాప్ ఉండిపోతుంది. అది ఎవరు ఫిల్ చేస్తారు? దట్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్. ఇక్కడ మన ఎల్ఎన్టీ మెట్రోలో కూడా, హైదరాబాద్లో ఉన్న ఎల్ఎన్టీ మెట్రో, అక్కడ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చింది యూనియన్ గవర్నమెంట్. సో రెగ్యులర్గా ఎన్ని ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్, ద యూనియన్ గవర్నమెంట్ ఒక వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుంది. కానీ మన్మోహన్ సింగ్ గారి టైంలో ఈ ప్రాజెక్ట్ని ఆపడానికి ట్రై చేశారు. నేను చెప్పలేదు, పినరాయి విజయన్ గారు మన చెప్పిన స్పీచ్లో చెప్పారు. ఆయన క్లియర్గా చెప్పారు, ఎందుకంటే సర్టన్ ఫోర్సెస్ ట్రై టు స్టాప్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. మన్మోహన్ సింగ్ టైంలో ఎందుకు ఈ ప్రాజెక్ట్ని ఆపడానికి ట్రై చేశారనేది ఇట్ హస్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై పినరాయి విజయన్. ఎందుకంటే 590 కోట్లు మేము ఇచ్చాం, యూనియన్ గవర్నమెంట్ 800 కోట్లు ఇచ్చారని చెప్పిన పినరాయి విజయన్ ఈ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసింది మన ఉమ్మన్ చాండి గారు. కానీ దాని తర్వాత ఒక్కడు కూడా ముందుకు రాలేదు. నేను చెప్పినట్లు ఈ హైదరాబాద్ బేస్ కుమార్ గ్రూప్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రావట్లేదు బిడ్డింగ్కి. ఏ టైంలో బిడ్డింగ్ పెట్టినా ఒకటే కంపెనీ బిడ్ చేస్తున్నారు, అదానీ గ్రూప్. ఈ అదానీ గ్రూప్ అని చెప్పి పినరాయి విజయన్ చాలా గొడవ చేశాడు. లాస్ట్లో అదానీ పక్కన పెట్టేశారు. కానీ మళ్ళీ బిడ్డింగ్ పెట్టి మళ్ళీ అదానీ వచ్చారు. సో ఫైనలీ సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఒక రూల్ ఉంది సాయి గారు, ఇఫ్ దర్స్ ఓన్లీ వన్ బిడ్డర్ ఫర్ ద ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ మీద ఒకటే బిడ్డర్ ఉంటే ఆ బిడ్ మొత్తం క్యాన్సిల్ చేయాలని. ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తారు? కొత్తగా కూడా రావట్లేదు ప్రాజెక్ట్ నడిపించడానికి. ఒకటి కేరళలో ఉన్న ట్రేడ్ యూనియన్ కల్చర్, అక్కడ ఉన్న గవర్నమెంట్తో డీల్ చేయడం. అండ్ ఈ అదానీ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ముంబ్రా పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది, గుజరాత్లో పోర్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు మన ఆంధ్ర వైపు కూడా పోర్ట్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది పోర్ట్స్ హ్యాండిల్ చేయడం. హైఫా పోర్ట్ ఇజ్రాయెల్ దట్ ఈస్ బీయింగ్ హ్యాండిల్ బై దెమ్. కరెక్ట్. సో ఇక్కడ ఈ పోర్ట్ని ఆపడాన్ని ఎందుకు ట్రై చేశారంటే, వన్ ఇస్ అదానీ, హైఫా హ్యాండిల్ చేశారు, హైఫా తీసుకున్నారు లీజ్లో. సెకండ్, చైనా ఇంపాక్ట్ అవుతుంది దీంతో. కరెక్ట్. సో చైనీస్ ట్రాఫిక్ ఆల్సో విల్ గెట్ ఇంపాక్టెడ్. ఇప్పుడు సింగపూర్ అండ్ కొలంబో ఆర్ ద బిగ్గెస్ట్ లూజర్స్. ఇప్పుడు ఈ ట్రాన్స్షిప్మెంట్ మొత్తం ఇప్పుడు డైరెక్ట్ వచ్చేస్తుంది. ట్రాన్స్షిప్మెంట్ డైరెక్ట్లీ విల్ కమ్ టు ద ట్రివాండ్రం పోర్ట్. అక్కడి నుంచి బై వే ఆఫ్ రైల్ ఆర్ బై స్మాలర్ షిప్స్ మిగతా టౌన్స్కి వెళ్తుంది. మన కాస్ట్ చాలా తగ్గిపోతుంది కంటైనర్ ట్రాఫిక్లో. ఎస్. సెకండ్, మనది యాజ్ అ మేజర్ నేవల్ పవర్, మనం వీ హవ్ షోన్ దట్ వీ కెన్ హ్యాండిల్ బిగ్ ట్రాన్స్షిప్మెంట్. కానీ అన్నిటికన్నా పెద్దది, దిస్ అ బిగ్గర్ ప్రాజెక్ట్ కమింగ్ అప్ నౌ, కార్ నికోబార్లో. ఓకే. కార్ నికోబార్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో లాస్ట్ పోర్షన్, బాటమ్ పోర్షన్లో కార్ నికోబార్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెద్ద మేజర్ ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ పెడుతున్నారు. ఎందుకంటే ఇట్ ఇస్ లొకేటెడ్ ఆన్ ద మెయిన్ రూట్. అగైన్ మలక్కా స్ట్రైట్ నుంచి వెళ్తే సౌత్ చైనా సీ నుంచి కనెక్షన్ ఉంది, చైనా వైపు నుంచి కూడా. అవును. అండ్ మళ్ళీ మనకు స్ట్రాటజికల్లీ కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో కూడా మనం వాళ్ళని ఇండియా కట్ చేయొచ్చు. ఇండియా నుంచి నికోబార్ ఇస్ అబౌట్ 1200 kilometers. కరెక్ట్. ఇట్ ఇస్ క్లోజర్ టు ఫుకెట్, థాయిలాండ్ యాక్చువల్లీ. కరెక్ట్. సో అక్కడ పెద్ద, ఎందుకంటే నేవీ కూడా ఉంది అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో హస్ గాట్ ఇన్వాల్వ్. సో నేవీ వాళ్ళ ప్రాజెక్ట్ నడిపిస్తున్నారు, ట్రై సర్వీస్ కమాండ్. ఆల్రెడీ మేజర్ కమాండ్ మనం సెటప్ చేసాం అండమాన్లో, నికోబార్లో కూడా సెటప్ చేస్తున్నాం. దాని కాకుండా ఇది. సో ఓవర్ ద ఇప్పుడు లాస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి మనం అప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తే ఇండియన్ రైల్వేస్ గురించి మాట్లాడతాం, ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడతాం. కానీ పోర్ట్స్ డెవలప్ చేయడంలో మోదీ గవర్నమెంట్ హస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి సాయి గారు, అన్నిట్లో గవర్నమెంట్ చేయాలని లేదు, ప్రైవేట్ ప్లేయర్సే నడిపిస్తారు. కరెక్ట్. దాని మీకు ప్రాబ్లం ఏముంది? మీరు మీ ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకి ఇవ్వండి అంతే, మిగతా వాళ్ళు చూసుకుంటారు, మీరేం చేయక్కర్లేదు. మరి కానీ మన ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర ఏమైనా కానివ్వండి ఇట్లాంటి దాంట్లో ఇమ్మీడియట్గా రెడ్ ఫ్లాగ్ లేపేస్తారు. అండ్ డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్లో 1.5 million TEUs హ్యాండిల్ చేయబోతున్నారు. దట్ ఈస్ 50% ఆఫ్ ద ఇనిషియల్ ప్రామిస్డ్. ఇప్పుడు ఆల్రెడీ పోర్ట్ కుడ్ హ్యాండిల్ ఆల్రెడీ చెప్తున్నారు. అదానీ గ్రూప్ ఏమంటారు, మేము ఈ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ 20,000 కోట్ల దాకా పెంచుతామంటున్నారు. 20,000 కోట్ల దాకా పెంచుతాం మేము. అండ్ డైరెక్ట్గా కేరళలో 5,000 అండ్ ఇండైరెక్ట్గా 5,000 జాబ్స్ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఈ క్రెడిట్ తీసుకోవడంలో వీళ్ళిద్దరు కొట్టుకొని ఏమైపోయింది, శశి థరూర్ బాయ్కాట్ చేశాడు. ఈ ట్రివాండ్రం ఎంపీ, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బాయ్కాట్ చేసి, కానీ వాళ్ళ ఎమ్మెల్యే, కోవలం ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, విన్సెంట్ అని చెప్పి, హీ అటెండెడ్. అది ఎందుకంటే కోవలం దాని కింద వస్తుంది అనమాట, కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఆపడానికి అప్పుడున్న ఈకే నాయనార్ ముఖ్యమంత్రి, దాని తర్వాత విఎస్ అచ్యుతానంద్, వీరందరూ ట్రై చేశారు. కానీ డెఫినెట్లీ పినరాయి విజయన్ ఒక మాట మెచ్చుకోవాలి, అట్లీస్ట్ ఈ లాటిన్ చర్చ్ వాళ్ళు గొడవ చేసినప్పుడు కూడా పోలీస్ ఫైరింగ్ దాకా వెళ్ళింది. అది వీళ్ళు ఆపడానికి అన్ని ట్రై చేశారు. ఒక 2 సంవత్సరాల ముందు ఆ పోర్ట్ ధ్వంసం చేయడానికి ట్రై చేశారు, అక్కడున్న చర్చ్ వాళ్ళు పెట్టి ఒక గ్రూప్ని. కానీ జరిగింది. ఇట్ ఈస్ అ బిగ్ థింగ్. ఐ థింక్ మన దేశానికి నెక్స్ట్ వన్, ఎందుకంటే అదానీ పోర్ట్స్ చేశారో ఎవరు చేశారో అని కాదు ఇది. ఈ ప్రాజెక్ట్ని మన భారతదేశం కోసం అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే వీ హ్యావ్ రిడ్యూస్డ్ అవర్ డిపెండెన్స్ ఆన్ సింగపూర్. లేకుంటే ఆలోచించండి, మన సింగపూర్ దాకా వెళ్ళి పికప్ చేసి వీఆర్ గెటింగ్ ఆ కంటైనర్స్ బ్యాక్ టు ఇండియా.
కరెక్ట్. ఆర్ కొలంబో. ఇన్ఫ్యాక్ట్ ఈ షిప్, ఈ వచ్చిన శాన్ ఫెర్నాండో షిప్ ఆ రోజు డ్రాప్ చేసి మన దగ్గర ఒక ఐ థింక్ సమ్ 500-600 కంటైనర్ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళింది కొలంబో పోర్ట్కి. నెక్స్ట్ కొలంబో పోర్ట్, హంబబోటా, వీళ్ళందరు పోర్ట్స్ కంట్రోల్ చేసేది చైనా. దట్ ఈస్ వై చైనా డజంట్ వాంట్ అదా ఇక్కడ విഴിంజంలో పోర్ట్ రాకూడదని చాలా ట్రై చేశారు త్రూ దేర్ ఏజెంట్స్ ఇన్ ఇండియా. ఓకే. కానీ సక్సీడ్ కాలేదు. హూవర్ ఇట్ ఇస్, దానికి చెప్తారు ఇంగ్లీష్లో, ఈవెన్ ద డెవిల్ హెస్ టు బి గివెన్ ద క్రెడిట్ అంటారు. వాళ్ళ ఏజెంట్సే కట్టారు కూడా. అదే కదా, వాళ్ళ హీ హ్యాడ్ నో చాయిస్. పినరాయి విజన్ కి చాయిస్ లేకుండే. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ రాకపోతే ఇంకెవరైనా తీసుకెళ్ళిపోతారు. కానీ ట్రివాండ్రం హ్యాడ్ అడ్వాంటేజ్. అది చెప్పాను, విഴിంజం అడ్వాంటేజ్ ఏంటంటే ఒక న్యాచురల్ డెప్త్ ఉంది దానికి ఉండడం. అది ఏ ఇండియన్ పోర్ట్కి లేదు. కరెక్ట్. సో మీ డ్రెడ్జింగ్ కాస్ట్ చాలా తగ్గిపోతుంది. అండ్ కాన్స్టెంట్లీ ఇంకోటి సాయి గారు, ఒక షిప్ యూజువలీ షిప్ హార్బర్ నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు హై టైడ్లో వెళ్తుంది, వచ్చేటప్పుడు కూడా హై టైడ్లో వెళ్తుంది, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉంటుంది షిప్కి లోపల రావడానికి. ఇన్ విడింజం కేస్ దెర్ ఇస్ నో హై టైడ్ ఆర్ లో టైడ్. ఆ యునీక్ లొకేషన్కి ఐ థింక్ ఇట్స్ హార్డ్లీ 8 meters అంతే ఆ హై టైడ్ డిఫరెన్స్. అది చాలా చాలా తక్కువ. సో దట్ మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఆల్సో ఐ థింక్ ఇక్కడే మనం ఇంత నేర్పిస్తాం పిల్లలకి కానీ స్కూల్లో, వై డోంట్ స్కూల్స్ టీచ్ దిస్? వాట్ ఈస్ అ న్యాచురల్ పోర్ట్, ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఏంటి, మన దగ్గర ఉన్న మిగతా పోర్ట్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, డీప్ పోర్ట్, న్యాచురల్ పోర్ట్ ఏంటి, ఇది వీళ్ళు ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు సాగర్. అండ్ ఇట్ యాక్చువల్లీ ట్రబుల్స్ మీ, ఎందుకంటే చాలా మటుకు మనం మాట్లాడుతున్నప్పుడు ఈ మిగతా డెవలప్మెంట్ గురించి వీ నెవర్ బాదర్ టు టాక్ అబౌట్ పోర్ట్స్. అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం ఒక పోర్ట్ గురించి ఒక డిబేట్ వచ్చింది. అండ్ నౌ ఇప్పుడు ఏం జరగబోతుందంటే మ్యాసివ్ షిప్స్, పెద్ద పెద్ద షిప్స్ రాబోతుంది, కంటైనర్ షిప్స్. అది వచ్చిన తర్వాత యూ విల్ సడన్లీ సీ కొలంబో అండ్ సింగపూర్ గెటింగ్ హర్ట్. కరెక్ట్. ఇంకా పాలిటిక్స్ బంద్ కాలేదు సాయి గారు, ఇంకా ఉంటుంది పాలిటిక్స్. చూడండి ఇప్పుడు పెద్ద పెద్ద గేమ్లు ఆడతారు ఇక్కడ. టు అన్ ఎక్స్టెంట్ దుబాయ్ పోర్ట్ ఈస్ కంట్రోలింగ్ కొచ్చిన్ పోర్ట్. అక్కడ కూడా గొడవ జరిగింది అప్పుడు. దుబాయ్ గాట్ ఇంపాక్టెడ్ వెన్ ద కొచ్చిన్ పోర్ట్ వాస్ లాంచ్. కానీ అంత పెద్ద సక్సెస్ కాలేదు, బికాస్ వాళ్ళకి మ్యారిటైమ్ ట్రాఫిక్ లోపల తీసుకోవడం చాలా ప్రాబ్లం, డెప్త్ లేదు షిప్ పోర్ట్కి. కానీ ఇన్ కేస్ ఆఫ్ విഴിంజం ఇట్స్ అ బిగ్ సక్సెస్. దానికి యూనియన్ గవర్నమెంట్ మెచ్చుకోవాలి, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చింది. దే పుష్ ద కేస్ విత్ పినరాయి విజయన్ అండ్ క్లియర్లీ టోల్డ్ హిమ్ చేయాల్సిందే, మీరు చేయకపోతే మేము చేస్తాం, మీరు మీతో కాకపోతే చెప్పండి, మేము 5,000 కోట్లు పెట్టి మేము వీ విల్ పే. ఇప్పుడు దాకా ఆ మత్స్యకారులు వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు సాయి గారు. చాలా కష్టం వాళ్ళకి. వాళ్ళ ల్యాండ్ తీసుకున్నారు కానీ వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. అది కేరళ గవర్నమెంట్ చేయాల్సింది, అది చేయలేదు వాళ్ళు ఇప్పుడు దాకా. కానీ దట్ ఈస్ ద లోకల్ పాలిటిక్స్ అక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.